ఇటీవలే 'చెన్నై లవ్ స్టోరీ' అంటూ సరికొత్త డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్‌తో టాలీవుడ్‌ని షేక్ చేయడానికి సిద్ధమైన యంగ్ హీరో బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా? సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఉంటేనే అవకాశాలు వస్తాయా? కేవలం టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోతుందా? లక్షల్లో జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి చేతిలో రూపాయి లేకుండా హైదరాబాద్ వచ్చి షార్ట్ ఫిల్మ్స్ నుండి బిగ్ స్క్రీన్ వరకు ఎదిగిన పక్కా లోకల్ మిడిల్ క్లాస్ కుర్రాడే కిరణ్ అబ్బవరం. 'రాజావారు రాణిగారు'తో ఎంట్రీ ఇచ్చి ఎస్ఆర్ కళ్యాణ మండపంతో మాస్ హిట్ కొట్టి కేఏతో పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు లేటెస్ట్ ప్రాజెక్ట్ 'చెన్నై లవ్ స్టోరీ'తో రాబోతున్న ఈ రాయచోటి కుర్రాడి సక్సెస్ జర్నీ ఎలా సాగి, ఆయన వెనుక నిలబడిన తల్లిదండ్రులు మరియు అన్నయ్య ఎవరు, ఆయన లవ్ అండ్ మ్యారేజ్ స్టోరీ ఏంటి, ప్రస్తుతం ఆయన ఆస్తులు, రెమ్యునరేషన్ ఎంత, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు. కిరణ్ అబ్బవరం పూర్తి పేరు కిరణ్ కుమార్ రెడ్డి అబ్బవరం. ఆయన 1992 జూలై 15న ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని రాయచోటి సమీపంలోని ఒక గ్రామంలో జన్మించారు. కిరణ్ది చాలా సాధారణమైన మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు వెంకటరామిరెడ్డి మరియు లక్ష్మీదేవి. కిరణ్ అబ్బవరం విజయం వెనుక ఆయన సొంతన్నయ్య అబ్బవరం రామాంజలు రెడ్డి కృషి ఎంతో ఉంది. మన సొంత ఊరికి సరైన రోడ్డు లేదు, మన ఇద్దరిలో ఎవరో ఒకరు కష్టపడి సాధించాలి అని చెప్పి తన సొంత కోరికను త్యాగం చేసి కిరణ్ను హీరోగా చూడడం కోసం వెన్నుముక్కగా నిలబడ్డాడు. దురదృష్టవశాత్తు 2021 డిసెంబర్లో కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కిరణ్ అన్నయ్య రామాంజలు రెడ్డి చనిపోయారు. ఈ ఘటన కిరణ్ జీవితంలో మరియు కుటుంబంలో ఎప్పటికీ పూడ్చలేని లోటుగా మిగిలిపోయింది. కిరణ్ అబ్బవరం తన పాఠశాల విద్యను మదనపల్లెలోని జవహర్లాల్ నవోదయ విద్యాలయంలో పూర్తి చేశారు. ఆ తర్వాత మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి బీటెక్ పట్టా పొందారు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఆయన చెన్నై మరియు బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీలో నెట్వర్క్ కన్సల్టెంట్గా దాదాపు 2.5 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. చేతి నిండా జీతం, ప్రశాంతమైన జీవితమున్న ఆయన మనసు మాత్రం సినిమా వైపే లాగుతుండేది. ఉద్యోగం చేస్తూనే వీకెండ్స్ లో తన స్నేహితులతో కలిసి యూట్యూబ్ కోసం షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టారు. ఆయన నటించిన శ్రీకారం, గచ్చిబౌలి, ఓ మనసా రాయిలా వంటి షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ లో మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఆయన తీసిన శ్రీకారం షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ ఆధారంగానే తర్వాత శర్వానంద్ గారితో పెద్ద సినిమాగా కూడా రూపొందింది. ఇక నటనపై ఉన్న మక్కువతో ధైర్యం చేసి తన సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ బాట పట్టాడు కిరణ్. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎన్నో ఆడిషన్స్, మరెన్నో తిరస్కారాలు. కానీ ఆయన పట్టుదల ముందు ఏదీ నిలబడలేదు. 'రాజావారు రాణిగారు' రవికిరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ గోదావరి బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీతో హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే తన సహజమైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఎస్ఆర్ కళ్యాణ మండపం. కిరణ్ కేవలం నటుడే కాదు, మంచి రచయిత కూడా. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆయనే అందించారు. చుక్కలతోని పాట, ఫ్యామిలీ ఎమోషన్ తో ఈ సినిమా థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఆ తర్వాత సెబాస్టియన్ PC 524, సమ్మతమే, వినరో భాగ్యము, విష్ణుకథ, మీటర్, రూల్స్ రంజన్ వంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. 2024లో సుజిత్ సందీప్ దర్శకత్వంలో వచ్చిన పీరియాడికల్ థ్రిల్లర్ KA సినిమాతో కిరణ్ అబ్బవరం తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. కొత్త ప్లాన్ ట్విస్ట్లతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి కిరణ్ రేంజ్ ను మార్చేసింది. కిరణ్ అబ్బవరం రియల్ లైఫ్ లవ్ స్టోరీ కూడా ఒక అందమైన సినిమా లాంటిదే. తన మొదటి సినిమా 'రాజావారు రాణిగారు' షూటింగ్ సమయంలో సహానటి రహస్య గోరల్తో కిరణ్ కి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. దాదాపు 5 సంవత్సరాల పాటు తమ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పకుండా చాలా సీక్రెట్ గా ఉంచారు. మార్చి 2024లో వీరి నిశ్చితార్థం జరగ్గా ఆగస్టు 22, 2024న కర్ణాటకలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని ఈ జంట ఒకటయ్యారు. మే 2025లో ఈ దంపతులకు ఒక బాబు కూడా జన్మించాడు. ఇక కిరణ్ అబ్బవరం సంపాదన మరియు ఆస్తుల విషయానికొస్తే కిరణ్ ఒక్కొక్క సినిమాకు 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారట. ఇంకా ఆయన నికర ఆస్తుల విలువ దాదాపు 15 కోట్ల నుంచి 25 కోట్ల వరకు ఉంటుందట. ఇంకా కిరణ్ కి హైదరాబాద్ మరియు సొంత ఊరు రాయచోటిలో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇంకా అతనికి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. కెరీర్ లో వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ KA విజయం తర్వాత కిరణ్ అబ్బవరం స్పీడ్ పెంచారు. ర్యాంప్ తో పాటు ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'చెన్నై లవ్ స్టోరీ'. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం మునుపెన్నడూ చూడని డిఫరెంట్ లుక్ అండ్ కాన్సెప్ట్ తో అలరించబోతున్నాడు. తమిళనాడు బ్యాక్డ్రాప్ లో జరిగే ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ డ్రామాగా ఈ సినిమా రాబోతోంది. కేవలం నటుడుగానే కాకుండా ప్రొడక్షన్ బ్యానర్ ద్వారా కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడానికి కూడా శ్రీకారం చుట్టారు కిరణ్. ఏం లేని చోట నుండి మొదలై కష్టం, పట్టుదలే ఆయుధంగా టాలీవుడ్ హీరోగా ఎదిగిన కిరణ్ అబ్బవరం ప్రయాణం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మరి 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారు? కిరణ్ అబ్బవరం సినిమాల్లో మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏది? కింద కామెంట్స్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.